ఎబ్సెట్ 2024 ఫలితాల్లో కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ ఘన విజయం సాధించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. 16 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు, 39 మంది విద్యార్థులు 2000 లోపు ర్యాంకులు, ఇక 63 మంది విద్యార్థులు 3000 లోపు ర్యాంకులు, 116 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు సాధించి ఆల్ ఫోర్స్ కీర్తి ప్రతిష్టలను చాటారన్నారు ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి. నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి వల్లే ఆల్ ఫోర్స్ ఇంతటి ఘన విజయాలు సాధించగలిగిందన్నారు డాక్టర్ నరేందర్ రెడ్డి. ఎబ్సెట్గా మారిన తర్వాత ఇది ఫస్ట్ రిజల్ట్. ఈ పేరు మీద మొట్టమొదటి రిజల్ట్ మరి చాలా సంచలనమైన రిజల్ట్ ఆల్ ఫోర్స్ ఇక్కడ తీసుకొని వచ్చింది. ముఖ్యంగా మరి ఎంపీసీ, బైపీసీ రెండు గ్రూపుల్లో కూడా పిల్లల లక్ష్యం ఐఐటి అయినా ఎంబీబీఎస్ అయినా పర్లేదు, కొద్దిమంది పిల్లలు మాకెందుకు అనుకున్న మనం ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుందని చెప్పేసి పిల్లలు రాపించాం. మరి వల్ల 1000 బిలో ఒక 15 మంది చిన్నారులు 3000 లోపల సుమారుగా 70 స్టూడెంట్స్ రావడం నిజానికి చాలా సంతోషంగా భావిస్తున్నాం. అట్లాగే మరి రాబోయే నీట్ రిజల్ట్స్, అడ్వాన్స్ రిజల్ట్స్లో కూడా ఆల్ ఫోర్స్ సంచలనమైన ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. అంటే క్యాంపస్ ఏదైనా పర్లేదు, ఆల్ ఫోర్స్ సిస్టమ్ ఈజ్ గుడ్. ఒక స్టూడెంట్, ఒక క్యాంపస్, ఒక సెక్షన్ అనేది కాకుండా ఆల్ ఫోర్స్లో చదివే ప్రతి స్టూడెంట్కు న్యాయం చదివే విధంగా ఇక్కడ మా యొక్క ప్రణాళిక అనేది ఉంది. కాబట్టి మరి ముందు రోజుల్లో కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ మేము సాధిస్తాం. ఈ సందర్భంగా మరొకసారి ప్రతి స్టూడెంట్కి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Yes, my name is Hasni. Firstly, I thank all the management and staff who have helped me for getting this wonderful result. I'm actually preparing for NEET. I'm hoping to become a good doctor. I once again thank all force management for making me getting this wonderful result. Thank you. నా పేరు సాయి మంజునాథ్ రెడ్డి. నాకు ఇప్పుడు ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. దీనిలో నా తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది, అలాగే ఈ సంస్థ అధినేత నరేందర్ రెడ్డి గారిది కూడా చాలా బాగా ఉన్నది. నేను ఫ్యూచర్లో అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ధన్యవాదాలు.